నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ ఆ మహాదేవాయ ఆ త్రిపురాంతకాయ ఆ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ ఆ మృత్యుంజయాయ ఆ సర్వేశ్వరాయ ఆ సదాశివాయ ఆ శ్రీమన్మహాదేవాయ నమో నమః. ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సరం యొక్క పంచాంగ శ్రవణము మరియు ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు, ఆదాయ కందాయ ఫలాలు, రాజ్యపూజ్య అవమానాలన్నీ కూడా మన కమిటీ బాయ్స్ వారి యొక్క ఆధ్వర్యంలో మనము తెలియపరచడం జరిగింది. తదుపరి వృషభ రాశి వారి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో స్వామి గారిని అడిగి తెలుసుకుందాం. స్వామి, వృషభ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సరంలో అనగా ఈ ఉగాది నుంచి మరలా వచ్చే ఉగాది వరకు ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క ఫలితాలు మనము చూసుకున్నట్టయితే ఏ విధంగా ఉన్నాయంటే, ముందుగా ఆదాయ కందాయ ఫలాలు. ఈ యొక్క వృషభ రాశి వారికి ఆదాయము 11 రూపాయలు ఉంటే వ్యయము 5 రూపాయలు ఉంటుంది. అలాగే రాజ్యపూజ్యము 1 ఉంటే అవమానాలు మనకు 3గా కనిపిస్తున్నాయి. మరి ఈ విధంగా చెప్పాలంటే ఈ వృషభ రాశి వారికి ఈ యొక్క రాశి స్త్రీ పురుషాదులకు ఏ విధంగా ఉంటుంది అంటే, గృహకారకుడు అంటే కుటుంబకారకుడు అయినటువంటి గురుడు, అలాగే దానితో పాటుగా మంచి స్థానంలో కలిగి ఉండడము, గృహకారకుడు అయినటువంటి గురుడు మనకు శుభస్థానంలో కలిగి ఉండడం వల్ల అన్నింటిలోనూ కూడా మనకు మంచి ఫలితాలు లభించే అవకాశం ఉంటుంది. తదుపరి 4, 10 స్థానములలో ఈ యొక్క రాహుకేతువులు ఉండడం వల్ల పట్టిందల్లా బంగారమా అన్నట్టు ఉండేటువంటి ఆలోచన వ్యవహారము ఎక్కువగా కనిపిస్తుంది ఈ యొక్క వృషభ రాశి వారికి. తదనంతరము గనక మనము చూసుకున్నట్టయితే ఈ వృషభ రాశి వారి యొక్క వ్యవహారంలో అంటే కుటుంబంలో గనక చూసుకున్నట్టయితే శుభ కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అంటే వివాహాది గృహప్రవేశ శుభ కార్యక్రమాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అలాగే ఈ యొక్క వృషభ రాశి వారికి చూసినట్టయితే ముందుగా ఉద్యోగ స్థానాలు, ఈ యొక్క వృషభ రాశి వారికి ఉద్యోగ స్థానం ఏ విధంగా ఉన్నదయ్యా అంటే మనకు మంచి యోగదాయకంగానే కనిపిస్తుంది. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ఉద్యోగం చేసేటువంటి వారు ఉంటారు కొంతమంది. మరి వారి యొక్క వ్యవహారం ఏ విధంగా ఉన్నదయ్యా అంటే వారికి ఎక్కువగా ప్రమోషన్స్ కావచ్చు, ఇంక్రిమెంట్లు కావచ్చు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం మనకు ఉంటుంది ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క ఫలితాల్లో గనక చూసుకున్నట్టయితే. తదనంతరము గనక చూసుకున్నట్టయితే యాజమాన్య గుర్తింపు కూడా ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా కూడా యాజమాన్యంలో గనక స్థానంలో గనక ఉన్నట్టయితే వారికి మంచి పేరు ప్రఖ్యాతలు ప్రతిష్టలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటాయి. అలాగే గనక మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ సంవత్సరంలో వారి తెలివితేటల వల్ల ఎక్కువగా గుర్తింపు వచ్చే అవకాశం ఉంటుంది. వృషభ రాశి వారి యొక్క తెలివితేటలతోటి ఎక్కువగా కూడా మనకు గుర్తింపు తెచ్చుకునే అవకాశం మనకి ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే ఈ సంవత్సరంలో గనక మనము ఆ యొక్క వ్యాపారాలు గనక చూసుకున్నట్టయితే, వ్యాపారాలు చేసేటువంటి వారి యొక్క వ్యవహారం గనక చూసుకున్నట్టయితే చాలా యోగదాయకంగా ఉంటుంది. మనకి వ్యాపారంలో కూడా చాలా యోగదాయకంగా ఉంటుంది. అలాగే చాలా మంది వ్యాపారం ఎలా చేస్తారని అంటే జంట వ్యాపారాలు అంటారు. 1, 2, 3గా కలిసి కూడి వ్యాపారాలు చేస్తూ ఉంటారు. ఇలా జంట వ్యాపారాలు చేసే వారికి చాలా యోగదాయకంగా అసలుగానే ఉండదు. మరి వారిలో చిన్న చిన్న గొడవలు కానీ ఇబ్బందులు లాంటివి వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. కాబట్టి ఎవరైనా వ్యాపారస్తులు కనుక ఉన్నట్టయితే వారి సొంత తరహాలోనే వ్యాపారం చేసుకోవడం చాలా యోగదాయకంగా ఉంటుంది. ఇంకా తదుపరి చూసుకున్నట్టయితే మనము ఉద్యోగ విద్యా రంగాల్లో కనుక చూసుకున్నట్టయితే మనకు ఏ విధంగా ఉంటుందయ్యా అంటే చాలా మంది విద్యార్థులకు జ్ఞాపక శక్తి పెరగడము, మంచి గురుబలంతో, గ్రహచారంతో మంచి స్థానాల్లో పేరు ప్రఖ్యాతులు గాంచుకొని మంచి స్థానాల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత పొందే అవకాశం చాలా కూడా కనిపిస్తుంది. మరి అలాగే ఎవరైనా పెద్ద పెద్ద పరీక్షలు రాసి మంచి కాలేజీలలో మంచి విద్యా సంస్థలలో మనము చాలా వేచి చూస్తూ ఉంటాము. మంచి సీటు వస్తే మంచి వ్యవహారంగా మంచి చదువుకోవచ్చు అని చూస్తూ ఉంటాము. అటువంటి వారికి చాలా యోగదాయకంగా ఉంటుంది. ఎవరైనా పెద్ద చదువులు చదివేవారు ఉన్నట్టయితే వారికి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అంటా ఉంటారు కదండి, అటువంటివి ఏమున్నా కూడా ఈ యొక్క సంవత్సరంలో వారికి మంచి యోగదాయకంగా ఉంటుందన్నమాట. కాబట్టి దాని వ్యవహారంలో కూడా ఈ యొక్క విద్యార్థులకు మంచి స్థానాల్లో మంచి వ్యవహారంలో కూడా మంచి చదువు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క వ్యాపారస్తులు కాకుండా విద్యా వ్యవస్థ కాకుండా తదుపరి ఏ విధంగా ఉందయ్యా అంటే వ్యవసాయ రంగాలు చూసుకుందాం.
మరి ఈ సంవత్సరము చాలా లాభదాయకంగా ఉంటుంది వృషభ రాశి వారికి వ్యవసాయంలో. మరి అందరికంటే ఎక్కువగా చెప్పాలంటే ప్రథమార్థంలో ఒక పంట ఉంటే మనకు రెండు విధాలుగా పంటలు ఉంటాయండి. ఒకటి వర్షాకాలంలో చేసేటువంటి, రెండవది ఖరీఫ్ పంట అంటారంటే వేసవిలో అంటే యాసంగి పంట అంటా ఉంటారు. మరి ఆ పంటలు గనక మనం చూసినట్టయితే ఈ యొక్క వానాకాలంలో వచ్చేటువంటి పంటల్లోనే ఎక్కువ లాభంగా మిగులుతుంది. వేసవిలో వేసేటువంటి పంటల్లో మనకు చాలా రాబడి, దిగుబడి అనేటువంటి చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి చాలా మంది వృషభ రాశి వారు ఈ యొక్క వానాకాలంలో వేసేటువంటి పంట సాగుబాటు పంట అంటారు దీన్ని. ఈ సాగుబాటు పంటను ఎక్కువగా వినియోగించుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. ఈ విధంగా ఈ యొక్క రాశి వారికి వ్యవసాయంలో కూడా ఈ విధంగా ఉపయోగపడతాయి. ఈ యొక్క వృషభ రాశి వారికి ప్రత్యేకంగా చెప్పాలంటే గృహంలో చేసేటువంటి కార్యక్రమాలు ఏమైనా ఉన్నట్టయితే, అంటే శుభ కార్యక్రమాలకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ ఉంటారు ఈ యొక్క వృషభ రాశి వారు. మరి ఈ సంవత్సరంలో అధికంగా చెప్పాలంటే విశేష లబ్ధిని కూడా పొందే అవకాశం ఉంది. ఏ పనిలో అయినా, ఏ వ్యవహారంలో అయినా కూడా ఆ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహంతో మనం చేసేటువంటి వ్యవహారంతో విశేష లబ్ధి పొందే అవకాశం కూడా చాలా ఉంటుందని చెప్పేసి ఈ యొక్క వృషభ రాశి మనకు తెలియజేస్తుంది. మొత్తం మీదుగా చెప్పుకోవాలంటే ఈ యొక్క స్త్రీ పురుషాది రాశులకు, ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క స్త్రీ పురుషాదులకు కూడా విశేష యోగదాయకమైనటువంటి లబ్ధిని లభించుకోవచ్చు అనేటువంటి ఆలోచన మీద ఈ యొక్క వృషభ రాశి మనకు తెలియజేస్తుంది. మరి ఈ వృషభ రాశి వారు దైవానుగ్రహ కొరకు ఏమి చేయాలయ్యా అంటే, వారికి ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ యొక్క వృషభ రాశి వారి పైన లోకమంతా కూడా ఈర్ష్యాద్వేషాలు అంటే దృష్టి దోషాలు ఎక్కువగా కనిపిస్తా ఉంటాయి అన్నమాట. అటువంటి సమయంలో ఏం చేయాలి? మరి ఈర్ష్యాద్వేషము వాడుక భాషలో చెప్పాలంటే కంఠ దృష్టి అంటారు. కంఠ దృష్టి అంటే చాలా మందికి నరఘోష, కంఠ దృష్టి లాంటివి ఉండడం వల్ల చాలా ఇబ్బందులు పడతా ఉంటారు. ఇటువంటి వాటికి ఏం చేస్తా ఉంటారయ్యా అంటే నరఘోష పూజలు, అంటే దృష్టి దోషము తీసేయడానికి ఉపయోగపడేటువంటి వ్యవహార కారకుడు ఎవరయ్యా అంటే సుదర్శనమూర్తి. గమనించే ఉంటారు, విష్ణుమూర్తి యొక్క కుడి చేతిలో ఒక చక్రం ఉంటుందండి. దాన్ని ఏమంటారయ్యా అంటే సుదర్శన చక్రము అంటారు. ఆ సుదర్శన చక్రం యొక్క మంత్రంతో గనక హోమాలు గాని జపాలు గాని చేసుకున్నట్టయితే దృష్టి దోషం తొలగిపోయే అవకాశం ఉంటుందన్నమాట. ఈ విధంగా మనకు ఈ యొక్క వృషభ రాశి ఫలితాలు మనకు ఈ విధంగా ఏర్పడుతున్నాయి.